నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎన్జిఓస్ నేత కాకర్ల వెంకట్రామరెడ్డి అయితే ఈయన డిస్మిసల్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ అయితే చేశారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి. నిజంగా కాకర్ల వెంకట్రామరెడ్డిపై కక్షపూరిత రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేశారా? నిజంగా ఎలా చూడాలంటే కాకర్ల వెంకటరామరెడ్డి ఎన్జిఓ నాయకుడు అన్నారు మీరు. ఎన్జిఓ నాయకుడు కాదు, మాజీ నాయకుడు. ఎందుకంటే రికార్డ్స్ స్ట్రైట్గా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పుడు వచ్చి వెంకటరామరెడ్డిని అన్యాయంగా తీసేశారు అని బోర్న ఏడుస్తూ ఉన్నారు. ఈ వెంకటరామరెడ్డి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నాయకుడుగా ఎంత మందిని ఏడిపించాడో తెలుసా మీకు? ఎంత మందిని ఏడిపించాడంటే, నీకు జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్గా రాజధాని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడదాం అనుకున్నాడు. మొత్తం ఈ హెచ్ఓడీలు అందరూ కూడా, శాఖాధిపతులు అందరూ కూడా విశాఖపట్నం రావాలి అని చెప్పి నోటి మాటగా చెప్పాడు. నోటి మాటగా చెబితే నాకు తెలిసిన ఒక హెచ్ఓడి రిటర్న్ ఆర్డర్స్ ఇస్తే నేను వస్తాను అని చెప్పాడు. ఆ రోజున చెబితే ఇదే వెంకటరామరెడ్డి వెళ్ళి ఆ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి ఏం బెదిరించాడంటే, నువ్వు ఉద్యోగం చేయాలంటే నువ్వు వైజాగ్ పోవాలి, వైజాగ్ పోతే ఉద్యోగం ఉంటుంది, నువ్వు ఉంటావు, ఇక్కడే ఉంటే నీ ఉద్యోగం ఉండదు, నువ్వు ఉండవు అని చెప్పాడు. రిటర్న్గా ఆర్డర్ ఇస్తే పోతాను సార్ అన్నాడు. రిటర్న్గా నేను చెప్తున్నా కదా, నా మాటే రిటర్న్ ఆర్డర్, పో వైజాగ్ అన్నాడు. హెచ్ఓడి ఎక్కడ? జూనియర్ అసిస్టెంట్ గడివి నువ్వెక్కడ? నువ్వు హెచ్ఓడి స్థాయికి రావాలంటే నువ్వు 30 ఏళ్ళు పనిచేయాలి. అటువంటి దాష్టీకం ప్రదర్శించాడు ఈ వెంకటరామరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిది ఏమీ లేదు, అంత వెంకటరామరెడ్డి, అంత సర్వం. ఎక్కడ చూసినా వెంకటరామరెడ్డి మనుషులే, ఎక్కడ చూసినా వెంకటరామరెడ్డే, ఎక్కడ చూసినా అతని దాష్టికమే, అతని ఏజెంట్లే. మొత్తం సెక్రటేరియట్ మొత్తం ఎవరైనా కూర్చొని క్యాంటీన్లో కూర్చొని, సెక్రటేరియట్ క్యాంటీన్లో టీ తాగుతూ, ఏమయ్యా వెంకటరామరెడ్డి వేధింపులు భరించలేకపోతున్నామయ్యా అని అంటే చాలు వెంకటరామరెడ్డికి తెలిసిపోయేది. వచ్చి కొట్టడం, లేకపోతే మరొకటో చేసేవాళ్ళు అతన్ని, ఎవరైతే కామెంట్ చేశాడో అతన్ని. ఇన్ని దాష్టికాలు చేశాడు ఈ వెంకటరామరెడ్డి. నేను ఈ విషయాలన్నీ ఈ రోజున కూర్చొని చెప్పటం కాదు, ఇతను దాష్టికాలు చేసే టైంలోనే చెప్పాను నేను. వెంకటరామరెడ్డి టూ మచ్ చేస్తున్నాడు, అమరావతి సచివాలయం మొత్తం వెంకటరామరెడ్డి మనుషులతో నిండిపోయి ఉన్నది అని నేను ఆ రోజున కూడా చెప్పాను. ఈ వెంకటరామరెడ్డి మొత్తం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏపీ ఎంప్లాయీస్, ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వాళ్ళ కళ్ళల్లో రక్తం గారేలాగా చేశాడు. కళ్ళల్లో రక్తం గారేలాగా చేశాడు. ఐ స్టాండ్ బై మై వర్డ్స్. అంత దారుణంగా ప్రవర్తించాడు. మొత్తం ఎవరికి కూడా, ఏ ఎంప్లాయీ కూడా మొత్తం అసలు అక్కడ పూర్తిగా స్వేచ్ఛగా పని చేయాలన్న ఆలోచన కూడా రాకుండా చేశాడు. ఏ ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలి, కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి, వెళ్ళిపోవాలి. ఇన్ని దారుణాలకి ఓడిగట్టాడు ఈ వెంకటరామరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సమయంలో ఉద్యోగస్తులకి ఇదిగో ఇది రావాలి, ఈ బెనిఫిట్ రావాలి, ఈ బెనిఫిట్ రావడానికి ప్రయత్నం చేయాలి అని ఎవరు అడిగినా కానీ వాళ్ళ మీద దాష్టికం చేసేవాళ్ళు. 1వ తారీఖు జీతం పడకపోతే కూడా అడగటానికి భయపడ్డారు ఎంప్లాయీస్. ప్రభుత్వ ఉద్యోగస్తులకి 10వ తారీఖు వరకు, కొన్ని డిపార్ట్మెంట్లో 20వ తారీఖు వరకు జీతాలు రాకపోయినా కానీ అడిగే పరిస్థితి లేదు. టీచర్లకైతే ప్రతి నెల 20వ తారీఖు 25వ తారీఖుల్లో జీతాలు వచ్చేవి. ఎవరు అడగటానికి వీలు లేదు, అడిగితే తొక్కేసేవాళ్ళు కర్కశంగా. ఇంకా పిఆర్సీలు అవన్నీ వస్తాయి, పోండి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఈ వెంకటరామరెడ్డి చెప్పేవాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అడ్డగోలు జీవోలకి ఎంప్లాయీస్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేవాడు ఈ వెంకటరామరెడ్డి. ఇంత ఆధిపత్యం చలాయించి ప్రభుత్వ ఉద్యోగుల కళ్ళల్లో రక్తం చూశాడు ఇతను. అంత దారుణంగా ప్రవర్తించాడు ఈ వెంకటరామరెడ్డి. ఇంత దారుణంగా ప్రవర్తించిన చట్టం
ఇతన్ని శిక్షించలేకపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ ఆధారాలు లేవు, నిరూపణ చేయటానికి సాక్ష్యాలు లేవు. ఇన్ని పాతకాలు చేసినా కానీ ఇతన్ని ఎట్లా శిక్షిస్తారు, ఎవరు శిక్షిస్తారు అని చాలా రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు చాలా అనుకున్నారు. కానీ దేవుడు ఉంటాడు, దేవుడు అనేవాడు ఉంటాడు. ఈ వెంకటరామరెడ్డి బరిదెగించిన ఒక లక్షణంతో ఏం చేశాడు అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో ప్రచారం చేశాడు. ప్రచారం చేసినప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు దొరికినాయి. ఇతను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయటంతో కొంతమంది ఎంప్లాయీస్ ఇతని మీద ఫిర్యాదు చేశారు. ఎవరికి? కేంద్ర ఎన్నికల సంఘానికి. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఇతను ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇతను ప్రచారం చేస్తున్నాడు అనేది ఆ ఫిర్యాదు సారాంశం. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఇతను కడపలో ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డే శరణ్యం, మీరందరూ జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేయాలి, మీ కుటుంబ సభ్యులు ఓటేయాలి, ఒక్కొక్కళ్ళు మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఒక్కొక్కడు కనీసం 10 ఓట్లు వేయించాలి అని చెబుతున్న వీడియోలు, ఆడియోలు మొత్తం అన్నీ బయటకు వచ్చినాయి. అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇతని మీద కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. దాని మీద ఈయన సంజాయిషి అడిగారు. ఈయన సంజాయిషి ఇచ్చాడు. దాంతో సాటిస్ఫై కాలేదు. ఆ కేసు అట్లా నడిచి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశించింది. ఇతను సర్వీస్ నిబంధనలకి విరుద్ధంగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఇతను ప్రచారం చేశాడు కాబట్టి ఇతని సర్వీసెస్ని డిస్మిస్ చేయండి అన్న సిఫార్సు వచ్చింది. అవన్నీ చూసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్వాపరాలు విచారించిన తర్వాత ఇతని వివరణ కూడా తీసుకున్న తర్వాత ఈ వెంకటరామరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఇది జరిగిన పరిణామ క్రమం. అది కూడా దాదాపు ఒక 2 ఏళ్ళ పాటు విచారణ జరిగింది. ఎవరు కూడా తొందరపడి యాక్షన్ తీసుకోలేదు. తొందరపడి ఇతన్ని డిస్మిస్ చేయాలన్న కోరిక ఎవరికీ లేదు. అంత కక్షగట్టి చేసేవాళ్ళు ఎవరూ లేరు. పైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇట్లా కక్ష సాధింపు రాజకీయాలు అవన్నీ చంద్రబాబు నాయుడు చెయ్యడు, అంతకుముందు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యడు. ఈ వెంకటరామరెడ్డి చేసిన దౌర్జన్యాలన్నీ కూడా అందరికీ తెలిసిన ఎవరూ ఏమీ చర్య తీసుకోలేదు. నిజంగా ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాత్రం చాలామంది అనుకున్నారు, ఇదేంటి మంచి ప్రభుత్వం, ఇంత మంచి ప్రభుత్వం ఏంటి, నేరం చేసిన వాడిని కూడా సస్పెండ్ చేయదేంటి, ఇంత దారుణంగా మన పట్ల ప్రవర్తించిన వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోకపోతే ఎలా అని అందరూ చాలా మదనపడ్డారు. అటువంటిది ఇతనికి ఇంత లాంగ్ రోప్ ఇచ్చి చట్టపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటానికి అతనికి అవకాశం కల్పించిన తర్వాత ఇప్పుడు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో కక్ష సాధింపు ఎక్కడుందో నాకైతే ఎక్కడా కనపట్టల్లా. ఇందులో పగ సాధించటం ఎక్కడుందో నాకైతే కనపట్టల్లా. వెంకటరామరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానిక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది కాదు కదా. ఇటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఈ కాకర్ల వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులు ఏం చేయగలుగుతారు? నువ్వు ప్రచారం చేసావు, నీ కడప జిల్లాలోనే మొత్తం వాషౌట్ అయిపోయింది. అందుకని వీళ్ళు ఏమి చేయలేరన్న విషయం చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి ఆయనేమి వీళ్ళ మీద కక్ష సాధించడు. కక్ష సాధించే అలవాటు ఆయనకి లేదు. గతంలో కూడా ఇదే కాకర్ల వెంకటరామరెడ్డి ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా
మేము జగన్మోహన్ రెడ్డి కోసం ఆత్మాహుతి దళాల కింద మారుతామని కూడా ఫస్ట్ స్టార్టింగ్ అంది కూడా ఇతనే సార్. సో ఇంత దారుణాతి దారుణం మాటలు మాట్లాడి ఇప్పుడు వచ్చి కక్ష సాధింపు చర్యలను మాట్లాడుతుంటే ఎలా చూడాలి? వీళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఎంతకైనా తెగిస్తారు. ఏవిఎన్ రాధాకృష్ణ రాసినట్టు ఈ ఆ పని కూడా చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఆనందంగా ఉండాలి అంతే, వీళ్ళకి కావాల్సింది అంతే. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కనపడుతున్నది అంటే ఏ పనైనా చేస్తారు. వీళ్ళు ఇటువంటి మనస్తత్వం గల కొంతమందిని తయారు చేసుకొని వాళ్ళకి అనుకూలంగా, మీకు గుర్తుండే ఉంటుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఒక 13 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లు ఇవ్వకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ 13 మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళ పత్రికలో ఒక వార్త రాయించాడు. ఏమని అంటే, వీళ్ళందరూ వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్లు, అందుకనే చంద్రబాబు నాయుడు వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వట్లేదని రాయించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అర్థం ఏంటి? నువ్వు ఆ రోజున నీ పేపర్లో రాసిన దానికి అర్థం ఏంటి? వాళ్ళందరూ సర్వీసులో ఉండంగా నువ్వేం చెబితే అది చేశారని కదా అర్థం. అంటే నువ్వు ఏం చెబితే అది చేశారు అంటే ఏమేం చేశారు? రఘురామకృష్ణరాజు లకపహింస, కాదంబరి జత్వానిని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి కొట్టడం ఒకటేంటి, ఏబిపిఎస్సి పరీక్ష ఫలితాలు ఇది చేయటం, ఇటువంటి నేరాలు ఎన్ని నేరాలు చేశారు వాళ్ళు. వాళ్ళకి అనుకూలంగా నువ్వు వార్త రాసావు. 13 మంది సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు నాకు అనుకూలంగా పనిచేశారని చంద్రబాబు నాయుడు పోస్టింగ్ ఇవ్వట్లేదని రాసేసాడు పేపర్లో. నేను ఆ రోజున మీరే ఇంటర్వ్యూ తీసుకుంటే చెప్పా, ఈ 13 మంది ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి తన పత్రికలో రాసిన దాన్ని ఖండించాలి అని అడిగా. మీకు గుర్తుండే ఉంటుంది. ఈ 13 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సాక్షి పేపర్లో వచ్చిన కథనం తప్పు, మేము నీకు అనుకూలంగా పనిచేయలేదు అని కండెమ్ చేయాలి, నిజంగా వాళ్ళు సచ్చీలురైతే అని నేను అడిగాను జగన్ గారు. మీకు గుర్తుండే ఉంటుంది. వాళ్ళు కండెమ్ చేయలే అంటే అర్థం ఏంటి? దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఈ కాకర్ల ఈ వెంకటరామరెడ్డి కూడా ఇన్ని దారుణాలు చేసి, ఇన్ని అక్రమాలు చేసి, సాటి ఉద్యోగస్తుల్ని వేధించుకు తిని ఎంతమంది విఆర్ఎస్ తీసుకున్నారో ఇతని బాధ భరించలేక, ఎంతమంది నాకు విఆర్ఎస్ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అంటే, నీ జగన్మోహన్ రెడ్డి దాష్టికాలని మొత్తం ప్రజలకి పరిచయం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. ఈ వ్యక్తిని కూడా సస్పెండ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, కేంద్ర ఎన్నికల సంఘం. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ మనుషులు కానీ ఆ విషయాన్ని దాచిపెడతారు. కేంద్ర ఎన్నికల సంఘం చెబితే చర్యలు తీసుకున్నారు అన్న విషయాన్ని దాచిపెడతారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇతని మీద చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పిందో ఆ విషయం దాచిపెడతారు. కేవలం చంద్రబాబు నాయుడు డిస్మిస్ చేసిన విషయం వరకే చెప్తారు. అంటే అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకు వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేశారో అసలు విషయం చెప్పకుండా దాచిపెడుతూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉన్నది. అందుకనే ఈ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళకి శిక్ష పడుతూనే ఉన్నది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు చేసినటువంటి ఒక అన్యాయాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత శిక్ష పడుతుంది. కానీ దీన్ని కూడా కక్షపూరిత రాజకీయాలని చెప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలందరూ కూడా గమనించారు. ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా దిగజారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో రానున్నటువంటి ఎన్నికల్లో ఏమవుతాడో ప్రజలే ఇంకా నిర్ణయించాలి. సో చూద్దాం సార్. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.